మీరు చూస్తున్నారు ఎఫ్ఐఆర్ న్యూస్. తాజా వార్తలు, కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను నేషనల్ బీసీ సెక్రటరీ బత్తిని కుబేర్నాథ్. ఈరోజు రాగే అరుణ్ కుమార్ గారు, ఆర్ కృష్ణయ్య ఎంపీ గారి కొడుకు మన ఎన్డీబీఎల్ ఫ్యాక్టరీకి విచ్చేసినారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా మన రజక సంఘం వాళ్ళు గంగా పూజకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఆర్ కృష్ణయ్య గారిని, నన్ను, రజక సంఘం సోదరులందరికీ నా కృతజ్ఞతలు. మరియు ఈరోజు అన్న అరుణ్ అన్న ఈరోజు ఆదోనికి వచ్చి పలు అంశాలు మేము డిస్కస్ చేసినాం. దాంట్లో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ రజకులు, సెకండ్ మన నాయ బ్రాహ్మణులు, మూడోది మన దూదే కుల సంఘాల గురించి డిస్కస్ చేసినాం. ఫస్ట్ 3 పాయింట్స్. తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని బీసీ సంఘాలలో ఉండే కులాల వారీగా అన్నతో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఈరోజు అన్న చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. రజకులకి మనం 30 lakhs అనుకుంటే అన్న 50 lakhs చేద్దామన్నాడు. అందులో భాగంగా ఎందుకు పెంచినాడంటే, ముఖ్యంగా పేద విద్యార్థులకు, రజక విద్యార్థులకు గవర్నమెంట్ తరపున హాస్టల్స్, వీళ్ళకి స్థలం ఉంది కాబట్టి ఇంకొక 20 లక్షలు పెంచేసి దాన్ని శాంక్షన్ చేపిస్తాను, వెంటనే మీరు ఎస్టిమేట్ కాపీ ఇచ్చేయండి. ఒక గ్రూప్ కమిటీ, కోర్ కమిటీ ఫామ్ చేసుకొని ఫస్ట్ రజక సంఘం వాళ్ళది కంప్లీట్ చేసిన తర్వాత నాయి బ్రాహ్మణులు కూడా వాళ్ళకు కూడా కోరికలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇప్పుడు అన్న 50 lakhs వరకు అంటున్నాడు. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంకా ఎస్టిమేషన్స్ కానీ వాళ్ళవి ఏమున్నాయో వాళ్ళకి అనుకుంటున్నాము. వాళ్ళ కమిటీస్ కూడా వస్తున్నారు. తర్వాత దూదే కుల కమిటీ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. అనేక బీసీ సంఘాలకు, పేదలకు, పేద నిర్మూలనకు ఆర్ కృష్ణయ్య గారు మరియు ఆర్ అరుణన్న గారు చాలా పోటీ పడుతున్నారు. వాళ్ళకి సాయం చేయడానికి పోటీ పడుతున్నారు. మన బీసీ సంఘాలు రావడంలే అన్న వాళ్ళ దగ్గరికి. ఎలా ముందుకు పోలేం, మన ఎంపీలు ఉన్నారు, అనేక ఎంపీలు ఉన్నారు, ఎవరితో ఎట్లా డిస్కస్ చేయాలి అనేది మనకి తెలియదు. మన ప్రజాస్వామ్యానికి తెలుసుకొని ఇప్పుడు అన్ని చాట్ జీపీటీ వచ్చినాయి, గూగుల్ వచ్చింది, యూట్యూబ్లో వచ్చినాయి. చూడండి ఏమేమి ఉన్నాయి, ప్రజలకు కావాల్సి ఉండేటివి అవన్నీ తెలుసుకొని ఉపయోగించుకోండి అని నా కోరిక. ఈరోజు మన అరుణన్న వచ్చినందుకు ఆదోనికి మాకు కృతజ్ఞతలు, నా నమస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.